హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కాంట్రవర్షియల్ టాపిక్ అనుకోండి. ఈ మధ్య ఏదో యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నాను, అప్పుడు నేను కూడా తిరగేస్తూ ఉంటాను కదా. సో ఒక యూట్యూబరు దానిపైన క్యాప్షన్ ఏమునింది అంటే కరెక్ట్గా గుర్తులేదు నాకు. ఆడవాళ్ళు అలంకరించుకునేది అట్రాక్షన్ కోసమే కదా, ముఖ్యంగా భారతదేశంలో. నాకు అది చాలా ఒళ్ళు మండింది. మీకు అర్థమైంది కదా, ఆడవాళ్ళు అలంకరించుకునేది అట్రాక్ట్ చేయడానికే కదా, అది కూడా భారతదేశంలో చాలా ఎక్కువ ఉన్నట్టు అన్నమాట. ఎవరో పిల్ల కుంక. సో చూశాను, అంటే కామెంట్ పెడదామనుకున్నాను కానీ ఎందుకు అలాంటి వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్. ఎందుకు ఇలాంటి మెంటాలిటీ ఉంటుందో నాకు అర్థం కాదుమా. ఇప్పుడు ఆడవాళ్ళే ఏంటిమ్మా, మగవాళ్ళు కూడా అలంకరించుకుంటూనే ఉంటారు కదా, అవునా కాదా? ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే స్పెసిఫిక్గా భారతదేశంలో అనేటప్పటికీ నేను నిజంగా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే మన ఆడవాళ్ళు అలా ఏం లేరుమా, ఎప్పుడూ ఉండరు. ప్రపంచ దేశాల్లో మనము మగవాళ్ళని అట్రాక్ట్ చేయడానికి అన్నట్టుగా ఉండము. మనకు కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు ఉంటాము. ఎప్పుడు కొంతమంది వేరేగా ఉంటారు, ఒక 10-15%. వాళ్ళని వదిలేస్తే ఇప్పటికి కూడా ఇండియాలో మోడర్న్ గర్ల్స్ కూడా, ఫాస్ట్గా ఉండే గర్ల్స్కి కూడా ఓల్డ్ మెంటాలిటీనే ఉంటుంది. కాదంటారా చెప్పండి? అంటే మనం అనుకోవచ్చు, లేదు మేడం చాలా ఫాస్ట్. అంటే ఫాస్ట్ ఉన్నా కానీ విచ్చలవిడిగా ఉండడానికి మన దేశంలో ఎవరు ట్రై చేయరు. చాలా తక్కువ మంది అమ్మాయిలు ఉంటారు అట్లా. అంటే అబ్బాయి మరి ఎవరిని చూశాడో ఏంటో, మరి ఏదో అలా చెప్తే మరి వ్యూస్ బాగా వస్తాయని అనుకున్నాడు. ప్లస్ ఆ అబ్బాయికి తెలియని మూర్ఖత్వం ఏంటి అంటే, మూర్ఖుడు ఎందుకు అంటే విదేశాల్లో అంతా వాళ్ళకి అదే పనిమ్మా. టీనేజ్ వచ్చింది అంటే అట్రాక్షన్, అది వేరేగా ఉంటారు వాళ్ళు. అసలు ఇంట్లో పేరెంట్స్ అంటే మన వాళ్ళు భయపడుతూ ఉంటారు, అక్కడ వాళ్ళకంటే అలవాటు అయిపోతుంది అనుకోండి. ఒక మాట విన్నాను నేను చాలా రోజుల ముందు, ఇప్పుడు నేను కూడా అది విని నాకు అలవాటు అయిపోయింది. గర్ల్ ఫ్రెండో బాయ్ ఫ్రెండో లేకపోతే చాలా తేడా అంట అక్కడ. సో మనకేంటి అంటే ఉంటే చీ అంటాం మనము. సో అక్కడ ఏంటి అంటే గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ లేకపోతే వేరేగా చూస్తారంట. సో వాళ్ళ విషయాలు మనకు అనవసరం. కానీ వాళ్ళు అమ్మాయిలు కూడా చిన్న పిల్లలు అప్పటి నుంచి అట్రాక్షన్ ఈ మాటలే మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం అలా లేమ్మా, అవునా కాదా? అలా ఉండకూడదు కూడా కదా. సో మీరు ఆలోచించండి, ఎవరైనా ఉమెన్స్ కాలేజ్లో చదువుంటే ఆలోచించండి మా. నేనైతే డిగ్రీ అండ్ పీజీ 5 years అంతా అమ్మాయిల కాలేజ్ మాది, గర్ల్స్ కాలేజ్. చక్కగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళము. మాకేమీ ఈవెన్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ కూడా అందరూ ఆడవాళ్లే, ఎవ్వరు మగ పురుగు ఉండేది లేదు మా అక్కడ గేట్ కీపర్ తప్పితే. ఒకళ్ళని మించి ఒకళ్ళ నీట్గా రెడీ అయిపోయి వెళ్ళేవాళ్ళము. అట్రాక్ట్ చేయడానికి అంటారమ్మా, ఎంత తప్పు కదా. మగవాళ్లకు కొంతమందికి ఇలాంటి ఇంప్రెషన్ ఉంది అంటే బోర్ అనిపిస్తుంది. మంచిగా కనిపించడం అనేది కళ్ళకు ఆనందంగా ఉంటుంది. ప్లస్ మనకు చాలా బాగుంటుంది. మనము ఒక ఫ్రెష్గా ఐరన్ చేసిన శారీ కట్టుకొని కొంచెం ఫ్రెష్గా ఫేస్ ఉంది అంటే మనం నచ్చుతాము. అంటే ఆడవాళ్ళు అలంకరణ ప్రియులు అంటారు, అలంకార ప్రియులు అనేసి. నిజమే, మనకు కొంచెం నగలు వేసుకోవడం ఇష్టము, నీట్గా డ్రెస్అప్ అవ్వడం ఇష్టం. ఎందుకంటే అలా పెరిగాం కదా. మన పిల్లలు ఇప్పుడు ఏం అంతగా లేరు కదా. అయినా కానీ చూడండి, పెళ్ళిళ్ళు వచ్చాయంటే వాళ్ళు కూడా రెడీ అవ్వడానికి ట్రై చేస్తారు, మంచిగా రెడీ అవ్వడానికి నగలన్నీ పెట్టుకుంటారు. ఫస్ట్ చిన్న చైన్ కూడా వేసుకోరు, కానీ పెళ్ళి అనేటప్పటికి మీరు ఎంత పెద్ద నగలు పెట్టే కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే మన జీన్స్లో ఉంది అది. అబ్బాయిలు రెడీ కావడం లేదమ్మా, మంచి షూ వేసుకోవడం లేదా, వాచ్ వేసుకోవడం లేదా, బట్టలు వేసుకోవడం లేదా, అంటే అమ్మాయిలను అట్రాక్ట్ చేయడానికేనా? ఎంత తప్పు కదా అసలు ఇలాంటి అభిప్రాయాలు. అంటే అబ్బాయి ఒక్కడు అన్నాడని కాదు, కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా ఉంటారు, ఏంటి ఎందుకు అలా రెడీ అయ్యావు, ఏంటి ఎవరిదే అంటే వేరే మీనింగ్తో అన్నమాట. కొంతమంది హస్బెండ్స్ అంటారు, కొంతమంది అమ్మల కూతుర్లను అంటారు. తప్పుమా ఇది. మంచిగా రెడీ అయ్యే వాళ్ళని చూస్తే మనం ఇంప్రెస్ అవ్వాలి, వాళ్ళ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు. నీట్గా డ్రెస్అప్ అయిన వాళ్ళని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎందుకు అంటే లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా రెడీ అవుతారు. లేకపోతే అప్పలమ్మలాగా ఎక్కడో మూలను కూర్చొని ఉంటారు, మురికి బట్టలు వేసుకొని మురికి మొహం వేసుకొని కూర్చొని ఉంటారు కదా. ఇప్పుడు ఉదయం లేస్తే అందరం కొంచెం మంచిగా కనిపించడానికే కదమ్మా ట్రై చేస్తాము.
ఒక ఇంటర్వ్యూకి వెళ్తే జిడ్డు మొహం వేసుకొని వెళ్ళండి, ఎట్లా పడితే అట్లా వెళ్ళండి, మీకు జాబ్ ఎవరు ఇస్తారు? దేనికైనా కానివ్వండి, సాఫ్ట్వేర్ అనే చెప్పను, ఎక్కడికైనా మీరు జాబ్ చేయాలి అంటే ఎట్లా? ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఎందుకు వెళ్తారు? మంచి చీర కట్టుకొని కొంచెం నగలు వేసుకొని, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి, అందరిలో బాగుండాలని చెప్పేసి, అట్రాక్ట్ చేయడానికి కాదుగా. అవునా కాదా? ఈ ఫీలింగ్ ఉండకూడదు మరి మగవాళ్ళకి ఈ ఫీలింగ్ ఎలా తీసేయాలో కూడా అర్థం కాదు. అంటే చాలామందికి ఇప్పటికి కూడా ఏంటి అంటే మనం రెడీ అయ్యేదంతా వాళ్ళ కోసమని అనుకుంటూ ఉంటారు, అది వాళ్ళ భ్రమ. అవునంటారా కాదంటారా చెప్పండి? నేనైతే స్ట్రిక్ట్గా దీనికి నో అనే చెప్తాను నాలాగే చాలామంది ఆలోచిస్తారు అనుకుంటాను మీరందరూ. ఇకపోతే మనకు దేవుడి రూమ్లో కూడా దేవుడిని అలంకరించుకుంటే మనకు చాలా నచ్చుతుంది కదా. పండగ వచ్చింది, స్పెషల్గా పూలు పెట్టుకుంటాము, స్పెషల్గా డెకరేట్ చేస్తాము స్వామికి, దేవుళ్ళకి. అవునా కదా? ఒక చిన్న బిడ్డ పుట్టింది, దానికి ఎంత ముచ్చటగా మనం రెడీ చేసుకుంటాము. ఇదంతా మనకి ఇష్టమ్మా, అంతేకాని ఎవరినో అట్రాక్ట్ చేయాలని కాదు. ఒక పసిబిడ్డ ఇంట్లో పుడితే దానికి స్నానం చేపించి లేదా వాడికి స్నానం చేపించి మురిసిపోతూ బట్టలు వేసుకుంటాం, మురిసిపోతూ పౌడర్ వేసుకుంటాం, మురిసిపోతూ బొట్టు పెట్టుకుంటాం కదా. నీట్గా రెడీ అవ్వడం అనేది కళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది. ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ నీట్గా ఉన్నారు అంటే ముచ్చటేస్తుంది. జిడ్డు గారకుండా ఎట్లా పడితే ఉన్నారు అంటే వాళ్ళ మీద బోరు కొడుతుంది. అవునంటారా కాదంటారా? మీరు చూడండి, ఎప్పుడైనా సరే నైటీ వేసుకొని ఉంటే అదే మూడ్లో ఉండాలనిపిస్తుంది. ఫ్రెష్గా స్నానం చేసి శారీ కట్టుకోండి, చాలా ఫ్రెష్ మూడ్తో ఉంటారు. మీకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయినప్పుడు నిజంగా అమ్మ అది ఒక టిప్ అనుకోండి, చక్కగా మొహం కడుక్కునేసి లేదా ఓపికంటే 2 చెంబులు నీళ్లు పోసుకొని బ్రైట్ రెడ్ కానీ ఎల్లో కానీ ఆరెంజ్ శారీ కానీ లేదా డ్రెస్ కానీ వేసుకోండి, మళ్ళీ మీరు యాక్టివ్గా తయారైపోతారు. సో మనం నీట్గా ఉన్నాము అంటే మన మెదడుకు కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలి అంటే, నా భాషలో చెప్పాలి అంటే, ఎవరైతే నీట్గా రెడీ అవుతారో వాళ్ళకి లైఫ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు, ప్రతి ఒక్కటి వాళ్ళు ఆస్వాదిస్తున్నట్టు. నిజమ్మా, ఇదే చెప్తాను నేను. జీవితాన్ని ఆస్వాదించాలి కదా. ఇంట్లో అందరూ బాగున్నారు అనుకోండి, బాగుంటామా లేదా? నా ఇంట్లో నా వర్కర్స్ కూడా, నా స్టాఫ్ కూడా అటు ఇటు ఇస్తే ఒప్పుకోమ్మా. నీట్గా రావాలి, నా కళ్ళకు అందంగా ఉండాలి. కొంతమంది కామెంట్ చేస్తారు, ఎందుకు లలిత ఇంట్లో పని చేసే వాళ్ళకు కూడా అంత మంచి బట్టలు కుట్టిస్తావు, నువ్వు అలా చూసుకుంటావు, నెత్తికెక్కుతారు అనేసి. ఏం నెత్తికెక్కరు, బ్రహ్మాండంగా చేస్తారు నాకు వర్క్. జిడ్డు గారుకుంటా ఉండి మాసిపోయిన బట్టలు వేసుకుంటే నేను ఒప్పుకోను. నా చుట్టూ వాతావరణం కూడా అలానే ఉండాలనుకుంటాను నేను. గొప్ప కాదు, మనం యాక్టివ్గా ఉంటాము. ఉదయం లేస్తే యాక్టివ్గా ఉండాలి అంటే ఇల్లు మాత్రమే కాదు శుభ్రంగా ఉండాల్సింది, మనం కూడా ఉండాలి, మనం కూడా నీట్గా ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి. నా పిల్లల్ని కూడా నచ్చబెడతాను. నిజం. మరీ అందంగా ఉండాలని ప్రతి ఒక్కటి కోరుకోను, కానీ నీట్గా అయితే ఉండాలి, కళ్ళకు ఆహ్లాదంగా ఉండాలి. ఈరోజు గడిచిపోతే మళ్ళీ రాదు రేపటికి ఉంటామో లేదో తెలియదు. సో ప్రతి నిమిషం మంచిగా ఉండాలి కదా, జీవితాన్ని ఆస్వాదించాలి అంటాను 5 సెన్సెస్ ద్వారా. నిజంగా కదా, బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదేంటో నెక్స్ట్ మాట్లాడుకుందామ్మా, ఓకేనా? సో నేనైతే అలా ఉంటాను, మీరు కూడా అలానే ఉండాలని అనుకుంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా, బాయ్.